ఐ లవ్ యూ శ్రీ. మన ఫ్రెండ్షిప్ ఇలానే లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రేపు నీకు పెళ్ళైనా నాకు పెళ్ళైనా మన ఇలా మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలని అని కోరుకుంటున్నాను. అవినాష్ అన్నే కాదు, నేను కూడా ఐ లవ్ యూ శ్రీముఖి. మీరు ఇంత సక్సెస్ కావడానికి కారణం ఏంటి? ఒకటి నా ఫ్యామిలీ, ఒకటి నా కష్టం. కాదు, మూడోది అసలు ముక్కు మర్చిపోయావు నువ్వు. అమ్మో, ఇక గ్యాప్ ఉండదు. అన్న యూట్యూబ్ ఛానల్లో కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ బ్లాగ్ చేస్తున్నా, వాష్రూమ్కి వెళ్ళినా బ్లాగ్ చేస్తాను. ఒక విషయం అన్న, మీకు గుర్తుందో లేదో కానీ ఇది నాకు బాగా గుర్తుండే, నేను ఎప్పుడైనా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, ఇప్పుడు చేస్తాను. నాకు షేర్ ఉంటుంది, చేసేయి ఫస్ట్. చెప్పు అర్జున్గా ఈ పంచుకి నాకు ఫీల్ అవుతుంది, దయచేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. నేను మీద వీడియో చూసి వాళ్ళకన్నా ఎవరన్నా ఉన్నాయి, చాలా కంటెంట్ ఉన్నాయి, చాలా గుప్పలు గుప్పలు దాచాం. కో ఆర్టిస్టుల మీద క్రష్ అట్లాగా. ఎవరో సైడ్కి వెళ్ళి వినోది అని వచ్చేసి టేస్టీ తేజ అని పెట్టావు అన్నా. నిజం చెప్పు, మనలో మనమాట ఇది నువ్వు టేస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్న కాన్సెప్ట్ లేదు. మష్రూమ్ కురుకురే, లోపల మష్రూమ్ ఉంటుంది అన్న, పైన కరకరలాడుతూ ఉంటుంది కాబట్టి కురుకురే అంటారు. అబ్బబ్బా, నేను లాజిక్ అర్థం కాలేదు. కరకరలాడితే కాబట్టి కురుకురు అంటారా? బ్రేకింగ్ న్యూస్, టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్లో చెప్పిన అవినాష్ ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్న అవినాష్. అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ఏమండి, అవినాష్ గారికి సాయి కుమార్ గారు వాయిస్ తప్ప ఇంకెవరు వాయిస్ వచ్చు అన్నారు. ఆయన వాయిస్ వల్ల నేను ఎన్నో సంవత్సరాలు కడుపు నిండా తిన్నాను. చాలా మందిని అడిగింది, ఏమండి జబర్దస్త్ నుంచి మీరు వెళ్ళిపోయిన తర్వాత జబర్దస్త్ వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంది అని అడిగారు. కాదు, ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ మనకి? 135. 135Kనా? ఏంటి ఇంతసేపు 50 ఎపిసోడ్ 135Kనా? చూస్తారేంటండి, సబ్స్క్రైబ్ చేయండి ఫాస్ట్గా. అదే అన్న, యాక్చువల్గా 70% నాన్ సబ్స్క్రైబర్సే వస్తున్నారన్న బాబు. 20%? ఇదిగోండి, ఇప్పుడు అవినాష్ అన్న ఫ్యాన్స్ ఉన్నారు కదా, దెబ్బ 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 కొట్టేసేయండి అక్కడ. నా ఫ్యాన్స్ కాదు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే మా ప్రతి ఒక్క మా జబర్దస్త్ కానీ మా కామెడీ స్టార్ ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసేయండి. చేస్తారన్నా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్. మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి ఫుడ్, మీకు ఎలాంటి ఫుడ్, అయ్యో మీ అందరూ అనవసరం గూగుల్లో చెక్ చేస్తున్నాను, మీరు అవసరం లేదు. టేస్టీ తేజ ఓపెన్ చేయండి యూట్యూబ్ ఛానల్, ఎక్కడెక్కడ ఫుడ్ బాగుంది, ఏది బాగుందని మీకు అన్నీ తెలిసిపోతాయి. కానీ ఈరోజు మాత్రం ఫుడ్ ఇక్కడే బాగుంది. వెల్కమ్ టు టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్. ఏంటి తేజ యూట్యూబ్ ఛానల్లో అవినాష్ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, ఇది 50th ఎపిసోడ్. తేజ ఇంకా నా వల్ల కాదన్నా మీరు చేసేసుకోండి అని చెప్పి ఛానల్ నాకు ఇచ్చేసాడు. అండ్ ఇప్పుడు నాకు 2 ఛానల్స్ ఉంటాయి, ముక్కు అవినాష్ ఒకటి, టేస్టీ తేజ 2 ఛానల్స్ ఉన్నాయి. ఇక నుంచి నేను అప్డేట్స్ చూడవచ్చు. ఆయన ఎందుకు టేస్టీ తేజ ఛానల్ నాకు ఇచ్చాయంటే, ఈ గెస్ట్లో పిలిపించి అందరితో టేస్ట్ చేపిద్దామని చెప్పేసి అందరికంటే ఎక్కువ ఆయన టేస్ట్ చేస్తున్నాడు. తిని ఎక్కువ లావ్ అయిపోయి నేను చేయలేకపోతున్నా, ఆయాసం వస్తుందని చెప్పాడు. అందుకే ఈ రోజు నుంచి టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్లో నేను హ్యాండిల్ చేస్తాను. ప్రస్తుతానికి మాకు ఈ 50th ఎపిసోడ్ స్పెషల్గా ఒక గెస్ట్ని తీసుకొచ్చాను. ఈజ్ నన్ అదర్ దెన్ టేస్టీ తేజ. తేజ ఎలా ఫీల్ అవుతున్నావు నా యూట్యూబ్ ఛానల్కి రావడం? ఓకే, నా ఛానల్లో నేను గెస్ట్గా రావడం ఎలా ఫీల్ అవుతుంది? ఎన్ని రోజులు ఎంతో మంది తీసుకొచ్చావు కదా. అవునన్నా. ఈరోజు నీకు మంచి ఫుడ్ ఏంటి తెలుసా? పిండి బదులు వచ్చి గడ్డి, పచ్చిగడ్డి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఓకే, సరదాగా చెప్పిందంతా ఆయనే. ఒక నిమిషం భయం వేసింది, నిజంగా ఛానల్ తీసుకుంటున్నారు. లేదండి, ఇది టేస్టీ తేజ. ఇందులో 50th ఎపిసోడ్కి యాక్చువల్గా కింద నుంచి నేను మామూలుగా గెస్ట్ని ఎవరు తీసుకోవాలి అనుకుంటున్నాను, కానీ బట్ 50th ఎపిసోడ్కి కరెక్ట్ గెస్ట్ ద ఎంటర్టైనర్ వచ్చేసారు మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. నేను ఎప్పటి నుంచో అవినాష్ భయ్య కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ చాలా గ్యాప్ తర్వాత మన కాల్ చేసి, అన్న ఇలా 50th ఎపిసోడ్ అన్న, మీరు స్పెషల్గా ఒకసారి నా టేస్టీ తేజకి వచ్చి టేస్ట్ చేయాలి అంటే డెఫినెట్గానే ఇమీడియట్గా ఒక కాల్తోనే టైం ఇచ్చి వచ్చేసారు. నాకు దానికి చాలా హ్యాపీగా ఉందన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మొన్న మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ కమ్యూనిటీ పోస్ట్ కొంతమంది పెట్టాను, మన అవినాష్ భయ్యతో వీడియో చేస్తున్నాను, ఇఫ్ యూ వాంట్ మీరు ఏమైనా అడగాలంటే డైరెక్ట్గా అడగొచ్చు అని. ఎందుకంటే డైరెక్ట్గా మిమ్మల్ని అడగలేరు కాబట్టి నేను ఒక వారదల్లే మిమ్మల్ని అడుగుతున్నాను అన్న. ఓకే, షూర్. ఫస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు భయ్యా ముందు యూట్యూబ్ ఫస్ట్ దాని ఫుడ్ ఎప్పుడు వస్తుంది? ఆర్డర్ ఇచ్చేసాను, అది వచ్చే లోపల నాన్ వెజ్ కదా.
నాన్ వెజ్ మీరు మిమ్మల్ని పెట్టుకుని వెజ్ పిలుస్తానా నేను అసలు ఈ రెస్టారెంట్ నేమ్ ఇది యాక్చువల్గా పిండ్ బలూచి రెస్టారెంట్ అండి మన ఏంటంటే పిండ్ బలూచి పిండి బలుచి అంటే పిండి వేసి బాగా బలిసిన తర్వాత పిండ్ బలూచి ఇది ఏంటంటే మనకి పంజాబీ స్టైల్ డిషెస్ ఉంటాయి అన్న ఇక్కడ పంజాబీ స్టైలా ఇదిగోండి వెనక చూడండి ఇక్కడ ఏంటంటే పంజాబీ అటైర్ ఫుడ్ మామూలుగా ఉండదు అండ్ స్టార్టర్స్ కానీ వెజ్ ఎంత బాగుంటుందో నాన్ వెజ్ కూడా అంత రేంజ్లో ఉంటుంది వెజ్ ఎవరికి కావాలి నాన్ వెజ్ పనిలో పని ఒకళ్ళు నా పెళ్లి సెట్ అయితే వీళ్ళు మన క్యాటరింగ్ అని ఇస్తారు ఇస్తారు ఏంటి పెళ్లి కోసం కూడా అడిగారు అన్న అడుగుతా ఏంటో భయ్యా ఆయన పోయి ఆయనే తోగుకుంటాడు దాగలా ఇది రెస్టారెంట్ ఎక్కడంటే మనకి ఏఎంబి ఆపోజిట్లో ఉంటుందండి పిండ్ బలూచి అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ అడ్రస్ మెన్షన్ చేస్తాను అండ్ స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ స్పెషల్ డిషెస్ ఏముంటాయి మీకు టేస్ట్ చూపిస్తానన్నా ఫస్ట్ వాళ్ళు అడిగిన నన్ను క్వశ్చన్ ఏంటంటే భయ్యా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు మేము అందరం ఎదురు చూస్తున్నాం ఆయన ఎప్పుడు వీడియోలు మళ్ళీ కంటిన్యూస్గా పెడతారని అడిగారండి ఓకే యాక్చువల్లీ అవును కొంచెం గ్యాప్ వచ్చింది చాలా వచ్చింది చాలా గ్యాప్ వచ్చింది అంటే యాక్చువల్లీ ఏంటంటే యూట్యూబ్ అనేది నేను సరదాగా ఏదో వీడియోస్ చేస్తూ సరదాగా ఏమైనా చేస్తూ పెడదామని అనుకున్నాను ఓపెన్ చేశాను కట్ చేసి ఈ కామెడీ స్టార్స్ మనకి షో స్టార్ట్ కంటిన్యూ అయిపోతుంది మంచి సక్సెస్లో ఉంది అండ్ దట్ మూవీస్ కూడా చేస్తున్నాను ఇవన్నీ ప్యారల్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాను నాకు టైం ఉండట్లేదు బట్ నీకు వచ్చేటప్పుడు ముందే చెప్పాను మళ్ళీ స్టార్ట్ చేశాను మంచి మంచి వీడియోస్ వస్తున్నాను వాళ్ళు ఒక 4-5 వీడియోస్ ఎడిటింగ్ జరుగుతుంది రెడీగా ఉన్నాయి అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మామూలుగా ఉండదు ఇంకా నెక్స్ట్ మూవీస్ బింబిసారా కళ్యాణ్ రామ్ గారిది క్యాలీఫ్లవర్ సంపూర్ణేష్ బాబుది సంపన్నది ఈ మంత్లో రిలీజ్ అది కూడా రన్నింగ్లో ఉన్నాయి చాలా జరుగుతూ ఉన్నాయి పరిగెడతా ఉన్నాయి అన్న ఓకే అన్న నన్ను ఇంకొక మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏమడిగారండి ఆఫ్టర్ బిగ్ బాస్ అవినాష్ అన్న లైఫ్ ఎలా ఉంది అండ్ బిగ్ బాస్ తర్వాత నా లైఫ్ చాలా చాలా బాగుంది ఇంకా చాలా బిజీ అయిపోయాను నాకు అభిమానులు పెరిగిపోయారు అంటే వాళ్ళు చూపించే అభిమానం వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ నేను ఇంకా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ డెఫినెట్గా అన్న అవుతారు చాలా బిజీ నేను అసలు జస్ట్ అవినాష్ అన్నతో ఒక వీడియో చేస్తున్నానని సింగిల్ పోస్ట్ పెడితే చాలా నా ఇన్స్టాగ్రామ్ పగిలిపోయిందండి బాబు నాకు అన్ని మెసేజెస్ ఎప్పుడు రాలేదు అండ్ కమ్యూనిటీ పోస్ట్ కూడా బేబత్సమైన రెస్పాన్స్ వచ్చేసింది ఆ అన్ని క్వశ్చన్సే మీరు అడిగిన క్వశ్చన్సే భయ్యాని అడుగుతున్నానన్న ఇక లేట్ చేయకుండా మనం మాటలు కాదు ముందు చేతలతో స్టార్ట్ చేద్దాం నేను అప్పుడు చూస్తున్నాను ఇంకా ఆయన ఇద్దరు వచ్చారు బయటికి ఫుడ్ హౌ మచ్ దట్ టైం How much time it will take to come food, bro? 50 minutes. మనకు ఇంగ్లీష్ రాదు అంటే హిందీలో నాకు హిందీ రాదు కాబట్టి సచిన్ చారానికి వెళ్ళి సేవకు దూరానికి వెళ్ళి థ్యాంక్ యూ సూప్ వస్తుంది అన్న ఫస్ట్ రానరా ఇది మూర్ఖ బదామి సూప్ అనేది కాదు నాకు డౌట్ నేను ఎప్పుడు చూడదాం అనుకుంటున్నా తేజ నేను చాలా ఎపిసోడ్ చూసాను నేను చాలా బాగున్నాయి అన్ని కంటెంట్ అన్ని చాలా బాగుంటాయి ఫన్ కూడా ఉంటుంది టేస్టీ తేజ అని పెట్టావు అన్న నిజం చెప్పు మనలో మనమాట ఇది నువ్వు టేస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్న కాన్సెప్ట్ లేదు ఒక టేస్ట్ తేజన్నప్పుడు నువ్వు గెస్ట్కి టేస్ట్ చేయమని వాళ్ళు నువ్వెందుకు అన్న మీతో పాటు నేను కూడా చేసి ఎలా ఉందో చూద్దామని అంతే అన్న పిన్ బలూచి గారు అమ్మో చూస్తున్నారు నేను చెప్తా పిన్ బలూచిలో టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను చెప్తాను సరే నేను కాదు మన అవినాష్ అన్నే చెప్తాను నేను జెన్యున్ చెప్తాను నిజం చెప్తా ఇప్పుడు రెస్టారెంట్లో అన్న నిజం అన్న నచ్చితే చెప్తా లేకపోతే లేదని చెప్పేస్తాను ఆన్ ద స్పాట్ చెప్పా అన్న ఆన్ ది స్పాట్లో చెప్పేస్తాను మురుక్ బదామి మూర్ఖుడు కాదు మురుక్ బదాని సూప్ అమ్మ పేర్లు ఏమేమి పెడుతున్నారు ఎలా ఉందన్నా ఏందన్నా ఏమైందన్నా నైట్ పార్సల్ తీసుకొని వెళ్తున్నాను మొత్తం అయినాక తీసుకెళ్దులే అన్న అదిరిపోయింది అసలు ఒకదానికే పిండి బల ఏంటది పిన్ బలూచి లో సూప్ అదిరిపోయింది చికెన్ సూప్ సూపే కాదన్నా నెక్స్ట్ స్టార్టర్లు వస్తుంది ఒకదాని తర్వాత ఒకటి భయ్యా స్టార్టర్లు తీసుకురండి ఒకసారి మా అన్నకి లేకే జావు ఏమంటారు నాకు హిందీ రాదన్న నీకు హిందీ రాదు సరిపోయింది అజా అదేంటంటే అన్న దహీ కబాబ్ లోపల పెరుగుతూ ఉంటుంది బయట ఏమో బ్రెడ్ లోపల పెరుగుతుంటుందా పెరుగు సైజా కరడ్ అది కరడ్ కాదు కర్డ్ అదే కర్డ్ గలాఫీ చికెన్ స్టిక్ యా సూపర్ వెరీ స్టిక్స్ మష్రూమ్ కుర్కురే అమ్మ ఈ పేర్లు ఎడికల్ పట్టుకు వస్తున్నారు పేర్లు మీరు కుర్కురే చాలా బాగుంటుంది అన్న టేస్ట్ ఇప్పటికే పొట్ట ఎక్కువ అయిపోతుందని కింద అన్న ఇది ఆల్రెడీ డైటింగ్ అన్న ఎవరు నువ్వా కాదు బా కానీ నైట్ అదే ప్లేట్లో పెట్టుకొని నైట్ తింటే బాగుంటాయి నా ఉద్దేశం ఇదిగోండి ఇది కూడా కొంచెం వేస్తే ఆ టేస్ట్
నేను హల్క్ గడ్డ వేస్తావు ఏంటి హల్క్ గడ్డ హల్క్ గెటప్ కాదా ఇది అది ఓ ఏ చెప్తా ఉండు చెప్పండి అన్న చట్నీ ఏం చట్నీ పల్లి చట్నీ పల్లి చట్నీ కాదా పుదీనా చట్నీ పుదీనా చట్నా చట్నీ అంటా నేను అవును పుదీనా ఏంటండి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను పుదీనా చట్నీ అన్న 50 ఎపిసోడ్ కన్ఫ్యూజ్ అవ్వదు ఇంకేం చేస్తాం 50 ఎపిసోడ్ మొత్తం దాచా లోపల లేదన్న ఇప్పటికప్పుడు ఇది 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 కుర్కురే వెజ్ వెజ్ ఏ భలేవారు అన్న చాలా బాగుంటుంది అన్న నువ్వు నా మాట మీద నువ్వు టేస్ట్ చెప్తా ఒకటి ఇదేంటంటే ఒక చాలు మష్రూమ్ కుర్కురే అన్న మష్రూమ్ కుర్కురే మష్రూమ్ కుర్కురే లోపల మష్రూమ్ ఉంటుంది అన్న పైన కరకరలాడుతూ ఉంటుంది కాబట్టి కుర్కురే అంటారు అబ్బబ్బా నేను లాజిక్ అర్థం కాలేదు కరకరలాడితే కాబట్టి కుర్కురే అంటారా కుర్కురే ఎట్లా కరకరలాడుతూ ఉంటుంది కదన్న అందుకని బా నోట్లో పెడితే కరిగిపోతుంది మనం రెగ్యులర్గా ఫుడ్ ఎక్కడైనా తింటూ ఉంటామండి డిఫరెంట్ స్టైల్ దట్టు పంజాబీ స్టైల్ టేస్ట్ చేయాలంటే పిన్ బలూచికి వచ్చేసేయండి ఎవరతను ఎవరన్నా కొంచెం ఉండక్కర్లేదా ఏమైంది ఇంత బాగా చేస్తారేంటి అదే నచ్చిందా అన్న ఆ చెఫ్ కన్నాడు లోపల ఉన్నాడు పిలుస్తారు వద్దులే మనం కూడా వండేస్తారు ఇది చెప్పాను కదండి ఇదిగోండి వెజ్ తినను అంటున్న అవినాశానికే వెజ్ నచ్చింది అటువంటిది వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే వచ్చేసేయండి మీకు డెఫినెట్గా నచ్చింది ఇది ఫస్ట్ లవర్స్ అండి తర్వాత వెజ్ నాన్ వెజ్ అండి మీకు వచ్చిన సార్ ఇక లవర్సే కాదు ఫ్యామిలీస్ ఎవరు వచ్చినా హ్యాపీగా తినవచ్చు పిల్లలు వచ్చినా బాగా తినచ్చు సైడ్గా బ్యాండ్ కొట్టుకుని తింటూ ఉంటాం నెక్స్ట్ నేను ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాను ఏంటన్నా ఆహారం విత్ అవినాష్ ఆహారం విత్ అవినాష్ టేస్టీ తేజ అలాగనా నేనేం చేస్తాను సార్ చెప్పండి ప్లేట్ పట్టుకొని బర్త్డే రెస్టారెంట్కి వెళ్తా ప్లేట్ నువ్వే తీసుకెళ్తావు గెస్ట్ నేను ఇద్దరం కలిసి ఒక ప్లేట్ పట్టుకొని వెళ్ళిపోతాను 2 ప్లేట్ పట్టుకున్నాను ఇక ఉన్నాయన్నీ వేసుకొని తింటమే అంతే రోడ్డు మీద వెళ్తుంటారు తినుకుంటాం మనం తింటూ మధ్య మధ్యలో వాళ్ళ క్వశ్చన్లు కూడా నేను అడిగేస్తాను మామూలుగా డెకరేషన్ కోసం పెట్టే తాగడానికి ఏమన్నా తాగడానికి తాగన్నా తాగడం కదా హోలీ అయిపోయింది మళ్ళీ ఎందుకు పెట్టాలని చూస్తున్నాను లేదు హోలీ కదా రంగులు ఇది నాకు తెలిసి పుదీనా అనుకుంటా కదా ఇది అంటే పాన్ అన్న పాన్ మొత్తం ఫస్ట్ అన్ని వేసి కడతారు కట్టి దాన్ని గ్రైండర్ మిక్స్ చేసి తినేస్తారు పాన్ తిన్న ఫీలింగ్ ఉంది అన్న నెక్స్ట్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ స్పెషల్ ఏంది మన పిన్ బలూచి వాళ్ళ స్పెషల్ అనేది ఇదా తేజ చెప్పనా ఇన్ని పెడితే కన్ఫ్యూజన్లో నన్ను నేను తినేసా ఉన్నాను మిమ్మల్ని మీరే తినేస్తారా అన్న ఇన్ని పెట్టారు ఏదో పేరు చెప్తున్నారు అమ్మో దహీ కబాబు చిప్స్ మీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇండస్ట్రీ నాకు బెస్ట్ ఫ్రెండ్సా శ్రీముఖి ఆబ్వియస్లీ అందరికీ తెలిసింది గెటప్ శ్రీను సీన్ అన్న అండ్ చంద్రన్న చంద్రగారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా ఇండస్ట్రీలో మీ క్రష్ ఎవరన్నా ఇండస్ట్రీలో క్రష్ చెప్పనా అటు చెప్పండి ఇండస్ట్రీలో నా క్రష్ ఎవరంటే ఎవరు చెప్పదు మరి చెప్పండి నేను లేడీ గడ్డ వేసుకుంటా కదా అప్పుడు నన్ను చూసి నేను హ్యాపీ ఫీల్ అవుతాను కాదని చెప్తున్నాను నయనతార టీవీ ఇండస్ట్రీ చెప్పండి టీవీ ఇండస్ట్రీ అబ్బా నయనతారని తప్పించుకుంటారా టీవీలో మనకు చాలామంది ఉన్నారు మనం చాలామందితో చేస్తున్నాం కో ఆర్టిస్టుల మీద క్రష్ అట్లాగా ఎవరో సైడ్కి వెళ్ళి వినోది అని వచ్చేసి అరే తేజ క్రష్ అయితే శాంతి స్వరూపు అన్న నాది కాదు మీరు చెప్పండి ఇండస్ట్రీలో సడన్గా ఇప్పుడు అంటే ఎలా చెప్తాం అంటే ఒక 10 మంది పేరు చెప్పనా అంటే మనది బాగా పెద్ద లిస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఒక్కరితో ఫిక్స్ అయిపో 1-2 చెప్పన్నా సరదాగా ఇండస్ట్రీలో నా క్రష్ వచ్చేసి ఎవరి పేరు చెప్పాలి మనసులో ఉన్నది బయటికి చెప్పన్నా చూస్తారు వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసే ఉంటారు ఇబ్బంది పడుతున్నాడు ఏంటండి కంపల్సరీ చెప్పాలా ఎందుకన్నా ఇబ్బంది అయ్యో చెప్పన్నా ఒకరి పేరు చెప్తే ఇంకోటి ఫీల్ అవుతున్నారు అమ్మో అదే మీరు ఫీల్ అవుతుంది అది కాదు ఒకరి పేరు చెప్పండి టీవీ ఇండస్ట్రీ క్రష్ అని ఎప్పుడు ఆలోచించలేదు ఇండస్ట్రీ అంటే అంతా కలిపి అని చెప్పేసి నయనతార అనుకున్నాను తీసేయండి నాకు టీవీ ఇండస్ట్రీ చెప్పండి టీవీ ఇండస్ట్రీలో మీకు క్రష్ కావాలి తెలుగు మళ్ళీ ఎవరున్నారబ్బా ఇంకెట్నే ఆగారనుకోండి నువ్వు యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరో చెప్పాలి ఈ ఆన్సర్ వెళ్ళే ముందు చెప్తా వెళ్ళేలోపు చెప్తా అవునా పక్క చెప్తా సరే వెళ్ళే లోపల చెప్తానంట చెప్తా ఓకే డన్ అన్న నెక్స్ట్ యాక్చువల్గా చాలా మందిని అడిగింది ఏమండి జబర్దస్త్ నుంచి మీరు వెళ్ళిపోయిన తర్వాత జబర్దస్త్ వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంది అని అడిగారు దానికి ఆన్సర్ ఆయన కాదు నేను చెప్తాను ఆ రిలేషన్ ఏంటో ఇప్పుడే మీరు చూస్తున్నారు భయ్యా నేను బిగ్ బాస్ హౌస్లో వచ్చినాక ఒకసారి 2 times కలిసి ఉంటాను అంతే జస్ట్ ఒక్క ఫోన్ కాల్తో ఇక్కడికి వచ్చి నా పక్కన కూర్చున్నారు ఇదండి రిలేషను ఎప్పుడు ఇలాగే అందరితో కలిసి ఉంటాడు అవినాష్ అన్న
నా వర్షన్లో నేను చెప్పాను అన్న, మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్ జబర్దస్త్ వచ్చేసినాక ఆ ఆర్టిస్ట్తో మీ రిలేషన్ ఎలా ఉందని అడిగారు. బేసిక్గా వాళ్ళ రిలేషన్ ఉందంటే నేను జబర్దస్త్ ఉన్నప్పుడు అందరితో ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉంటున్నాను. బట్ ఏదైనా లొకేషన్కి వెళ్ళిన తర్వాత రోజు చూస్తుంటాం, కలుసుకుంటాము, షూటింగ్ లొకేషన్స్లో మాట్లాడుకుంటాం, ఫన్గా ఒకరినొకరు పంచ్ చేసుకుంటాము. బట్ ఆఫ్టర్ షూటింగ్ బిఫోర్ కానీ షూటింగ్ తర్వాత కానీ నేను ఎక్కువ ఎవరితో క్లోజ్ ఉంటాను. వాళ్ళతో కూడా ఇప్పుడు ఎలా అంతకుముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. అభియానకు రెగ్యులర్గా కాల్ చేస్తుంటాను నేను, అన్నీ వాళ్ళ టీమ్ లీడరు. అండ్ శ్రీరామ్కి రెగ్యులర్ టచ్లో ఉంటారు, శ్రీరామ్తో రెగ్యులర్ మాట్లాడుతాను, వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను. అండ్ అప్పారావు గారు మొన్న కాల్ చేస్తున్నాను, ఎలా ఉన్నారు బాబాయ్, బాగున్నారా, ఏంటి అంతా ఓకేనా అని నేను అందరితో ఆదితో మాట్లాడుతున్నాను, అందరితో మాట్లాడుతుంటాను. నేను రెగ్యులర్ అందరితో అంతకుముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. అదే చెప్తున్నాను, లైవ్లో మీరే చూస్తున్నారు ఎదురుగా. ఇప్పుడు ఒక షో చేయకుండా ఒక షో చేయకుండా వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళతో రిలేషన్ అనేది ఎప్పుడు నాకు కట్ అవ్వదు. అక్కడ నుంచి బయటకు వచ్చారు. నాకు మంచి ఫ్యామిలీ, ఒక మంచి కుటుంబం, అదంతా జబర్దస్త్ ఆర్టిస్ట్ అంతా ఒక మంచి ఫ్యామిలీ. డన్ అన్న. నెక్స్ట్ ఇదిగోండి 2 నాన్ వెజ్ ఐటమ్స్ ట్రై చేసాము. నెక్స్ట్ వెజ్ ఐటమ్ దహీ కబాబ్ అండి. నాకు ఇక్కడ ఇది చాలా ఇష్టం, బాగా ఇష్టం. దహీ కబాబ్ అంటే లోపల పెరిగేసి చేస్తారన్న, పైన బ్రెడ్, లోపల పెరుగు. అంటే ఏంటంటే వీళ్ళు కర్డ్ వేసి లోపల చేస్తారు. నేను ఇంతకుముందు టేస్ట్ చేసా, ఇది ఒకటి మిగిలిపోయింది, కెమెరాకు ముందు తినేసి కెమెరా ముందు తినేసా, బాగుందని చెప్పేసి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మర్చిపోకుండా ఈ దహీ కబాబ్ అనేది టేస్ట్ చేయండి సార్, మీకు బాగా నచ్చుతుంది. మనం నెక్స్ట్ మన స్టార్టర్లు ఇంకా ఉన్నాయి కానీ బట్ అన్ని కోర్సులు ట్రై చేసి మనం చెప్పాలి కాబట్టి. నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ కోర్సు, బీటెక్లో సివిల్ కోర్సు. ఆ కోర్సులు కాదన్న, మెయిన్ కోర్సు మొత్తం కవర్ చేయాలి. సరే, ఎడ్యుకేషన్ వచ్చే మీరు ఏ కాలేజ్ చదువుకున్నారన్నా? అదే ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్కి పేరు ఉంటుంది కానీ ఏ ఊర్లో అని? హైదరాబాద్ గట్కేశ్వర్ హోలీమేర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఆ కాలేజ్ ఏం చదివారన్నా? I studied civil engineering. In 2013 passed out. పాస్ అయ్యారా? What are you talking? ఫుల్గా JNTU 09QH 10105. ఆడిగా మరి ఇప్పుడు వాళ్ళు కొట్టుకొని చూస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత షాక్ అవ్వదు. ఫస్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో 6 కార్లు పోయాయి. మరి 4 ఏళ్ళు ఎట్లా కంప్లీట్ చేశారండి? 4 ఏళ్ళు ఎట్లా కంప్లీట్ చేశారు? ఉండే తేజ రాశారా? మరి లేకపోతే నిజంగా అయిపోయినాయా? సరే ఓకే అన్న నెక్స్ట్ ఇంకోటి అడిగారన్న మన వాళ్ళు, ఏమండి అవినాష్ గారికి సాయి కుమార్ గారు వాయిస్ తప్ప ఇంకెవరు వాయిస్ వచ్చు అన్నారు. అవినాష్ వాయిస్ వచ్చు, నాకు యాక్చువల్ చాలా వాయిస్ వచ్చు, కానీ ఏం చేసినా అలాగే వస్తుంది అంటారా? అదే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది. బేసిక్గా సాయి కుమార్ గారు ఆయన వల్ల వాయిస్ వల్ల పేరు ఎక్కువ వచ్చింది కాబట్టి అదే ఎక్కువ చేయడం. అన్న మీరు ఇలా చేసిన తర్వాత మీరు చాలా సందర్భాల్లో సాయి కుమార్ గారిని కలిశారు కదా, ఫస్ట్ టైం సాయి కుమార్ గారు నీ చూసి కలిసినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటన్నా? సాయి కుమార్ ఫస్ట్ కలిసినప్పుడు ఫస్ట్ నా రియాక్షన్, ఓకే మీ రియాక్షన్. నా రియాక్షన్ అంటే ఆయన కంటే ఎక్కువ ముందు నేను రియాక్ట్ అయ్యాను. మంచి అభిమాని నేను, ఎందుకంటే దాంతో బాగా వెల్ నోటెడ్ అయ్యారు మీరు. ఇంకా ఆయన అంటే ఇష్టం, ఆయన వాయిస్ వల్ల నేను ఎన్నో సంవత్సరాలు కడుపు నిండా తిన్నాను. అంటే ఆయన వాయిస్తో నేను ఎన్నో షోస్ చేశాను, మిమిక్రీ కానీ ఇక్కడ ఈవెంట్స్ కానీ బయట. ఆయన చూడండి ఏం అవినాష్ ఎలా ఉన్నా బాగున్నాను సార్ చెప్తుంటే చాలామంది, నేను లొకేషన్ నీ గురించి, మా ఆవిడ కూడా చెప్పారు నీ గురించి, మా వాయిస్ బాగా చేస్తూ ఉంటాను. ఒకసారి యూఎస్లో నేను షికాగోలో ఐ థింక్ సో, షికాగో సెయింట్ లూయిస్ స్టేట్ వెళ్ళినప్పుడు అక్కడ నాటా వాళ్ళది ఇన్వైట్ చేశారు ప్రోగ్రామ్కి. అక్కడ సాయి కుమార్ గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు నన్ను స్టేజ్ మీద పిలిచి ఆయన ముందు వాయిస్ చేయించాను. సూపర్, ఆయన నాకు చేసుకున్నారు బాగా. ఇప్పుడు తిన్న పేరు చెప్పన్నా ఒకసారి, నువ్వు తిన్న పేరు చెప్పు. ఇది దూద్ కబాబ్. దూద్ కబాబ్ కాదా బాబు, దహీ కబాబ్. దహీ కబాబ్. ఇది చికెన్, క్రిస్పీ ఫ్రైడ్ పిండి బరుచి స్పెషల్ చికెన్. నేను దాంట్లో ఏదో ఒకటి చెప్తున్నాను కదా. ఇది నానా నాన్ రొట్టె, నాన్ బటర్ నాన్. ఇది మష్రూమ్, వచ్చే దగ్గరికి వచ్చాను. మష్రూమ్ గరఫసహం కుర్కురే. మష్రూమ్ కరకరే కదా, కుర్కురే కరకరే ఉంటుంది కదా. ఓకే డన్ అన్న. నెక్స్ట్ ఇదిగోండి స్టార్టర్స్ అయితే కంప్లీట్గా నాకు సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాం. అన్న నీకు దీంట్లో నచ్చిన స్టార్టర్ ఏంటో చెప్పు. నచ్చిన స్టార్టర్ ఏంటో చెప్పు. ఇంకో పీస్ వేసుకుంటారా? నిజం చెప్పండి. చెప్పండి, నిజంగా చెప్పండి. నేను ఈ టైప్ ఆఫ్ చికెన్ క్రిప్సీ నాన్ ఇలాంటివి కబాబ్స్ తిన్నాం కాబట్టి నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. టేస్ట్ చాలా బాగుంది. దహీ కబాబ్ అది పంజాబీ స్పెషల్ డిష్. ఇది అంటే నేను ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఎప్పుడు తినలేదు. అంటే దహితో ఇలా కర్డ్తో ఇలా చేసి టేస్ట్ కూడా అందరూ అనుకుంటే పైన ఉందనుకుంటే లోపల వరకు కర్డ్ పెట్టి మంచిగా దాన్ని ఒక అని లెగ్ పీస్ ఇవ్వండి, లెగ్ పీస్ ఇది. దిస్ వాజ్ డిజైన్డ్ బై ఇన్సెట్ చెఫ్. దీన్ని ఒక హంగులు కానీ ఇది చైనాలో కాదు, పంజాబ్ నుంచి వచ్చినటువంటి పీస్ ఇది. దీనికి మనకు ఈ బార్డర్ అనేది అన్నా
ఎందుకన్నా అంత అవసరం లేదులే. చాలా బాగుంది. మెస్సీ రోటీ అన్ని గార్లిక్ నాన్. మెస్సీ రోటీలో ఏముంటుందంటే సారీ మెస్సీ రోటీలో ఏముంటుందంటే పిస్తా బాదం అవన్నీ ఉంటాయి అన్న బాబు. పిస్తా బాదం అంటే హెల్త్కి మంచిది చాలా. ఇంకా మామూలుగా సూపర్ ఉంటుంది, స్వీట్ టేస్ట్. అది దీని పేరు ఏం పేరు? ధాబా మీట్. కాదు మన ఇది ఆల్రెడీగా ఫుడ్ కుక్ చేస్తారు కదా, దాబా ఎందుకు వచ్చింది? ధాబా ధాబా స్టైల్ మీట్ ఇక్కడ కుక్ చేస్తారన్న. ఇదిగో ఈ పీసులు మాత్రం ఉడికి ఉడికి బేభత్సంగా ఉంటుందన్న, చాలా బాగుంటుంది. ఇది మటన్ అన్న మీకు వేసింది నేను. మటన్? యప్, నా క్వశ్చన్ మర్చిపోయాను. ఇదంతా టేస్టీ తేజ అభిమానించే వాళ్ళు, నన్ను అభిమానించే అందరి కోసం. ఇది మీరు ఎట్లా కెమెరాకి తింటే కెమెరా ఖరాబ్ అయింది కాబట్టి నేనే అంటున్నాను మీ అందరి కోసం కదా. ఇంతవరకు క్రష్ షాప్ లేదు, వెళ్ళేటప్పుడు చెబుతా అన్నారు కదన్న. వెళ్తున్నాం ఇప్పుడు, మరి వెళ్దాం. ఎక్కడికి? ఆన్సర్ కాబట్టి వెళ్ళిపోతాం. మరి అవునండి, ఆగు. నేను వాళ్ళు రాసుకున్న క్వశ్చన్లు ఇక్కడ ఉన్నాయి ఇంకా, మళ్ళీ నేను మిస్ చేస్తే వాళ్ళు నన్ను అంటారు. ఎందుకు నాకు దా ఓకే. ఇందాక నేను ఒకటి మీకు అమ్మ చూడకూడదు, క్వశ్చన్ చూస్తారండి మీరు. క్వశ్చన్ ఆన్సర్ లేవు కదా? ఆన్సర్ లేవులే అన్న. అదే మీకు గుర్తుందో లేదు? ఓకే, మీకు గుర్తుందో లేదు అన్న, మీరు ఫస్ట్ స్కిట్ ఏం చేశారు చెప్పండి జబర్దస్త్లో? టీమ్గా డాక్టర్ పోలీస్ కిట్ చేశారు కదా, అది ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చూపించింది ఎవరికో తెలుసా? ఎవరికి? నాకే. అవునా? జబర్దస్త్లో టీమ్ లీడర్గా అన్నాళ్ళకి అవకాశం వచ్చింది. నేను అప్పుడు అభియాన్ ఎలా ఉంది చెప్పు కొంచెం, నాకేనా ఏదన్నా స్కిట్ ఎలా ఉందో కొంచెం చూసి చెప్పు. అంతా అనుకున్నారు మీరు కార్తీక్ అన్న, ఎవరు లేరండి అప్పుడు ఆర్టిస్టులు, వీళ్ళిద్దరే ఆ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ అన్న. ఎవరు కనపడితే వాళ్ళు మరి ఇది నాకు అర్థం కాదు, ఇదేంటి అన్నాళ్ళు నాకు స్కిట్ చూపిస్తున్నారేంటి అని నేను ఇదైపోయా. పక్క బంగాలు మళ్ళీ ఇంకొకరు చూపించారు. అయ్యా ఎవరు కనపడితే వాళ్ళ మీద స్కిట్ చూపిస్తానే ఉన్నారు. కానీ మీరు ఫస్ట్ జబర్దస్త్ స్కిట్ చూపించిన మాత్రం నాకే అన్న. అంటే మీరు లైన్ అనుకున్న తర్వాత ఇది తేజ ఇప్పుడు తేజ ఎందుకంటే ఎందుకు చూపించామంటే జడ్జిమెంట్. ఇప్పుడు మేము చేసేది ఆడియన్స్కి నచ్చాలని నేను ఒక వన్ ఆఫ్ ది ఆడియన్స్ అనుకొని చూపించాం. ఎందుకంటే జబర్దస్త్లో టీమ్ లీడర్ అవకాశం రావడం చాలా గొప్ప విషయం. ఫస్ట్ స్కిట్ అది కూడా అదొక, ఎందుకంటే అచీవ్మెంట్ అన్న. అచీవ్మెంట్ అది రావడం ఒక విషయం అయితే దాన్ని కాపాడుకోవడం ఇంకో విషయం. అది ఫస్ట్ స్కిట్ కాబట్టి ఎలా వస్తుందో ఏమో ఇలా ఉందని, అందుకే ఒపీనియన్ తెలుసుకోవడానికి టెన్షన్ పడ్డా నువ్వు చూసే ఉంటావు కదా. లైవ్లో స్కిట్ చూసాము, బట్ చాలా బాగా చేశారు స్కిట్, నాకు ఇంకా గుర్తుంది. అందుకని మీకు అడిగా మీకు గుర్తుందో లేదో అని. అప్పుడు అన్నపూర్ణలో జరిగేది. అన్నపూర్ణ, అవును. ఎవరు కనబడితే వాళ్ళకి తమ్ముడు ఉండు ఉండు అంటారు. అవినాష్ అన్న కార్తీక్ అన్న ఇద్దరు నుంచి ఉంటారు, స్కిట్ చేస్తారు. ఇది నాకు చూపించారు స్కిట్ అనుకునే. ఒక క్షణం డైరెక్టర్ ఫీల్ అయ్యావు. నాకు అర్థం కాలా, మామూలుగా అసలు మనకి ఎందుకు చూపిస్తారు ఏదో అనుకున్నానులే కానీ, బట్ చాలా బాగా వచ్చింది. అప్పుడు నుండి సక్సెస్ఫుల్గా కంటిన్యూ అయిపోతూ ఉన్నారు. నేను యాక్చువల్గా డైట్లో ఉన్నానన్న. నువ్వు డైట్లో ఉన్నాను, జిమ్లో ఉన్నాను, ఇలాంటి పదాలు మనతో రావద్దు తేజ. మన నోటి నుంచి చాలా అపాయం అది. ఓకే ఓకే అన్న, ముఖ్యంగా నీ నోటి నుంచి రావద్దు. డైట్లో ఉన్నాను, జిమ్లో ఉన్నాను, నేను రోజు ఉపవాసం అనేది పొరపాటు కూడా వద్దు. నీ నోటి నుంచి వస్తే అర్జెంట్ నేను అరెస్ట్ చేసేయాలి. ఏనా తప్పది, ఎంత వాడికి దూరంగా ఉండాలి. సరే సరే ఓకే అన్న. యాక్చువల్లీ మీరు జబర్దస్త్ ఇన్ని స్కిట్లు చేశారు కదా, మీ ఫేవరెట్ స్కిట్ ఏదన్నా మీరు చేసిన స్కిట్స్లోనే? నేను చేసిన స్కిట్ నా ఫేవరెట్ స్కిట్ అంటే నెంబర్ ఆఫ్ చాలా స్కిట్ ఉన్నాయి, బట్ ఒక రెండు చెప్తాను. చెప్పండి అన్న. ఒకటి జంగిల్ బుక్ స్కిట్. జంగిల్ బుక్ మీరే చేశారు. ఆ రోజు చేసిన తర్వాత రోజా గారు అందరూ మేకప్ అందరూ ఫోటోలు అందరూ స్టేజ్ మీదకి వచ్చారు, డైరెక్టర్స్ వచ్చారు. చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ మన నార్త్ అండ్ మన హైదరాబాద్ దమ్ స్టైల్ రెండు చేసి. అంటే ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో నార్త్ ఇండియన్స్ హైదరాబాద్ నార్త్ ఇండియన్స్ ఎలా మిక్స్ అయి ఉన్నారు, ఇలా రెండు మిక్స్ అయి ఉన్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉంది ఒకసారి చెప్పండి అన్న. నేను చెప్పేది మొత్తం తినేస్తున్నాను అప్పటికే, పర్లేదు గ్యాప్ ఉండదు అన్న, నాకు ఏదో కొడతమే. వచ్చారు అసలు వచ్చింది బయటికి. రిలాక్స్, సూపర్ ఉంది నిజంగా. నేను ఎన్ని రోజులు బాధపడుతున్నాను. ఈ రెస్టారెంట్ పెట్టి 2 years అవుతుందా? మన లాక్డౌన్ లాక్డౌన్లో పెట్టారంట. నేను ఇంతవరకు ఇక్కడికి ఎందుకు రాలని ఇప్పుడు బాధపడుతున్నాను. సీరియస్లీ నెక్స్ట్ నుంచి మీ ఫ్రెండ్స్తో ఎప్పుడన్నా బ్రేక్అవుట్ ఏరియా ఉంటే కమ్మగా వచ్చేసేయండి. హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో సరదాగా వచ్చి మేము అందరం ఇక్కడికి వచ్చేసి వీళ్ళందరినీ బయట పంపించేస్తాం. అన్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా, మ్యూజిక్ ఎంత ఇక్కడ అదే ఎక్కడో వేరే స్టేట్లో ఇక్కడ ఉన్నట్టుంది తెలుసా. ఈ అట్మాస్ఫియర్ అన్నీ చూస్తుంటే చూసారా. మేము ఇంతకుముందు పిన్ బలూచి అండ్ ద మీనింగ్ ఏంటంటే, పిన్ అంటే ఏంటంటే ఒక విలేజ్,
ఎంత తెలుసుకున్నాను ఈ గ్యాప్లో అన్న. నాకు లొకేషన్ చెప్పగానే నేను ఫస్ట్ గూగుల్ సెర్చ్ చేసేది. పిన్ అంటే ఒక విలేజ్ నెగిటివిటీ. బలూచి అంటే ఏంటంటే ఇప్పుడు ప్లేస్ పేరు అంటే అవి రెండు మిక్స్ చేసి యాక్చువల్లీ ఇదేంటంటే అటు సైడ్ పంజాబీ సైడ్ ఒక రెస్టారెంట్ ఇది వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకొని ఇక్కడ పెట్టారనమాట. మన హైదరాబాద్ ఫస్ట్ అందుకే చూడండి ఇప్పుడు విలేజ్ నెగిటివ్ ఆ గాజులు వాళ్ళ నేటివిటీ వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ రెస్టారెంట్స్ పేర్లు కానీ లేకపోతే మనుషుల పేర్లు కానీ ఊరికే పెట్టరండి, దాంట్లో ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థానికి డెఫినేషనే ఈ రెస్టారెంట్ అనమాట. ఓకే డన్ అన్న. ఇప్పుడు శ్రీముఖి గారితో మామూలుగా మీ బాండింగ్ మన కామెడీ స్టార్స్లో కూడా చూసాను, చాలా ఎమోషనల్, అందరూ కనెక్ట్ అయ్యారు, చాలా కామెంట్స్ వచ్చినాయి దాని గురించి, నన్ను కూడా చాలా మంది అడిగారు. మీ బాండ్ అనేది అసలు ఎలా స్టార్ట్ అయ్యింది, ఇంత స్ట్రాంగ్ అవడానికి కారణం ఏంటి? మా బాండ్ అనేది పటాస్ ప్రోగ్రాంలో అప్పుడప్పుడే ఒకరి మీద ఒకరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుదాం చెప్పు, ఒకరి మీద ఒకరికి ఫ్రెండ్షిప్ పెద్ద కోతి అది. నేనే పెద్ద కోతి నాకు అంటే పెద్ద కోతి అది. ఎలా అంటే ప్రొఫెషనల్ పరంగా తన అలా మెయింటైన్ చేస్తుంది స్ట్రిక్ట్గా, బట్ ఇంట్లో ఎంత కోతిలో ఉంటే అది అందరం ఒక లైక్ నైట్ అవుట్ చేసాం అనుకో, లేకపోతే బయటికి వెళ్ళినా ట్రిప్కి వెళ్ళినా కూడా ఫుల్లీ ఎంజాయ్ చేస్తాం. ఎట్లా అంటే మరి పెద్ద చిల్లర గ్యాంగ్ మాది, చిల్లరగా చూసాము, లేటెస్ట్గా బోనాలు చూసాము. బోనాలు ఇద్దరం ఇండస్ట్రీలో నేను ప్రతిదీ షేర్ చేసుకుంటాను తను, ప్రతిదీ అంటే నా ఫ్యామిలీ గురించి కానీ తన ఫ్యామిలీ గురించి నాతో, నా ఫ్యామిలీ గురించి తను, ఇద్దరం షేర్, కష్టం వచ్చినా తనతో షేర్ చేసుకుంటాము, ఆయన బాధ ఉన్నా ఆనందం ఉన్నా ఇద్దరం షేర్ చేసుకుంటాం. అంత మంచి ఫ్రెండ్. ఐ లవ్ యూ శ్రీ. మన ఫ్రెండ్షిప్ ఇలానే లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రేపు నీకు పెళ్ళైనా నాకు పెళ్ళైనా మన ఇలా మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలని అని కోరుకుంటున్నాను. అవినాష్ అన్నయ్య కాదు, నేను కూడా ఐ లవ్ యూ శ్రీముఖి. తమ్ముడు తేజ, నీకు తమ్ముడా? అయితే ఓకే, మన తమ్ముడు తేజ చెప్తున్నాడు మంచోడు. అండ్ నెక్స్ట్ అన్న, బిగ్ బాస్ గురించి చాలా మంది అయిపోయి సంవత్సరం అవుతుందన్న, బిగ్ బాస్ నడిచినంత కాలం బిగ్ బాస్ ఎవరు గెలుస్తారు అనేది దానికన్నా అవినాష్ అన్నకి పెళ్ళి ఎప్పుడు అవుతుంది అనే టాకే బాగా నడిచింది. ఒక బిగ్ బాస్ అయిపోయింది 4, బిగ్ బాస్ 5 వస్తుంది, అంతా స్టార్ట్ అవుతుంది, పెళ్ళి ఎప్పుడు అన్న? పెళ్ళి యాక్చువల్లీ నేను రెస్టారెంట్ ఇప్పుడు ఎందుకు వచ్చినా అనుకున్నావు? నీకు మెయిన్ విషయం అర్థం కావట్లా. ఏమైంది? ఇక్కడికి వచ్చిన రెస్టారెంట్లో చాలా మంది వస్తుంటారు కదా అమ్మాయిలు అబ్బాయిలు, ఇక్కడ నచ్చితే ఓకే చెప్పేసి ఇప్పుడు దాకా ఎవరికి నచ్చలేదా అన్న? నువ్వు నేను నచ్చకపోవడం కాదబ్బా, నాకు నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదొకటి ఉంది కదా, మర్చిపోయా. నాకు నచ్చాలి ఫస్ట్. నిజంగా నేను అంటే ఒక మంచి ట్రెడిషనల్ ట్రెడిషనల్ అటైర్ ఉన్నటువంటి అమ్మాయి, అంటే ట్రెడిషనల్ కాదు సిచ్యువేషన్ బట్టి ఉండే అమ్మాయి గురించి చూస్తున్నాను. అండ్ త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. ట్రెడిషనల్ అమ్మాయి ఇక్కడే ఉందండి, ఆన్ ద స్పాట్ చూపినా. ట్రెడిషనల్ అమ్మాయి అలా కనబడితే చేసుకోవచ్చు, కనబడిన మాత్రం ట్రెడిషనల్ అమ్మాయి అక్కడ మోసపోతాం మనం. అదిగో నా ట్రెడిషనల్. ఏ హాయ్ బేబ్స్ వాట్సాప్, నిన్నాను నీకు మొత్తం పెడతామని ఎదురు చూస్తున్నాడు. నాతో డాన్స్ చేద్దాం రెడీ ఉంది, ఇట్లా అయిపోయిందా డాన్స్ చేద్దాం. మీ ఫాదరా మస్తే మామయ్య గారు బాగున్నారా అంటే చూసావా, మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటే బ్యాండ్ వాయిస్తా అంటున్నాడు. బ్యాండ్ కూడా తెచ్చేసుకున్నాడా? మీ పేరు రంగారావు. ఓకే. బ్రేకింగ్ న్యూస్, టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్లో చెప్పిన అవినాష్ ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్న అవినాష్. అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. నాకు కూడా తెలియదు, నేనే షాక్ అవుతా ఫస్ట్. అదే కదా ముందు లేనిపోయింది. ఓకే డన్ అండి. అండ్ ఈ రెండు మనం కంప్లీట్. ఏంటన్నా, చికెన్ బాగుందా మటన్ బాగుందా చెప్పు. చెప్పండి. రెస్టారెంట్ బాగుంది. రెస్టారెంట్ బాగుంది అంటే దాని ఫుడ్ ఇంకెంత బాగుంటుంది. ఇది టేస్ట్ అది డిఫరెంట్. అది మామూలుగా మన దగ్గర ఇప్పుడు పెరుగు కోడి, ఇది వెరైటీ ఉంటుంది అన్న, నార్త్ ఇండియన్ స్టైల్ కర్డ్. ఇది వెరైటీ ఉంటుందా? యా, వెరైటీ అని నాకే తగ్గుతుంది. వేరే సరేగా నాన్న, మీ ఫస్ట్ క్రష్ ఎవరు చెప్పు. స్కూల్ ఫస్ట్ క్రష్? ఫస్ట్ ఒక అమ్మాయి ఉంది, పెళ్ళి అయిపోయింది, చెప్పదు పేరు, పిల్లలు కూడా ఉన్నారు, మళ్ళీ బాగోదు. ఆ ఇద్దరు డివోర్స్ అయిపోయి మళ్ళీ నీ దగ్గరికి వస్తే నా దగ్గరికి వస్తే అమ్మో. ఓకే, చాలామంది మనల్ని అడిగింది కూడా ఫస్ట్ అవినాష్ అమ్మగారు ఎలా ఉన్నారు అని అడిగారన్న. ఒకసారి మీరే మన వాళ్ళతో. మా అమ్మ బంగారం, మా అమ్మ చాలా బాగుంది. అండ్ మర్చిపోయా, లేటెస్ట్గా కామెడీ స్టార్స్లో వచ్చారు కదా, ప్రోమో కూడా రిలీజ్ అయింది. రేపే మీకు ఎపిసోడ్ వస్తుంది. చాలా బాగా అమ్మ నాకంటే ఎక్కువ అందరికంటే మా టీంలో అందరికంటే ఎక్కువ తనే ఎంటర్టైన్ చేసింది. నాకు ఒక విధంగా నేను ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చేయడం కారణం మా అమ్మే. మా అమ్మ చాలా జోవియల్గా ఉంటుంది. చూసావా మా అమ్మ ఎట్లా అంటే బిగ్ బాస్ చూసుంటారు. అమ్మ ఎట్లా అంటే అమ్మకు మనసులో వాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళు అలాంటివి ఏముండవు పాపం, కలిసిపోతారండి. మా అమ్మ ఎలా అంటే అందరితో మంచిగా ఉంటుంది, అందరితో హ్యాపీగా ఉంటుంది, నవ్విస్తుంటుంది. ఇంక ఇంట్లో అందరూ నవ్విస్తుంటుంది బాగా. అదే మీకు వచ్చింది అన్న? నాకు వచ్చింది. అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. డోంట్ మిస్ రేపటి ఎపిసోడ్. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా ఫ్యామిలీ, మీ ఐదుగురు అన్నదమ్ములు, మా డాడీ, మా అమ్మ అందరం స్కిట్ చేసాం. అవునా అన్న? ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో స్కిట్ చేశాను. అయితే రేపు ఎదురు చూస్తాం మేము కూడా. చాలా బాగుంటుంది. అది కూడా నా పెళ్లి గురించే. అదే అంటున్నా.
మొత్తానికి ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకుంటా అని చెప్పేసాడు ఆయన. మీరు అడగమని శ్రీ అన్న మీకు ఒక ఫ్యాను బిగ్ ఫ్యాన్ హాయ్ చెప్పమని అడిగింది అన్న ఇందాక చూశారు. చెప్పాను ఇదిగోండి నేను మిమ్మల్ని కమ్యూనిటీ పోస్ట్ అడిగా కదా, మీకు క్వశ్చన్లు ఉంటాయి డైరెక్ట్గా అన్నకే చూపించి అన్నతోనే ఆన్సర్లు చెప్పిస్తున్నా. నెక్స్ట్ టైం నుండి ఎవరైనా సెలబ్రిటీస్ తీసుకొస్తారో ముందుగానే మీకు చెప్తాను. వాళ్ళని ఏమైనా అడగాలంటే కింద క్వశ్చన్స్ మెయిన్గా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే అక్కడ ఉండేది ముందుగానే మీకు ఎవరెవరు వస్తారు ఏంటని చెప్పేస్తాను. యమునా హాయ్ అమ్మ, విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. యమునానే కాదు నన్ను అభిమానించే వాళ్ళు, నా కోసం ఈరోజు టేస్టీ తేజ మెసేజ్ కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ చెప్పాను హాయ్. అండ్ నిజంగా యాక్చువల్గా అన్న మీకు ఈ యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అభిమానం కానీ మీరు వాళ్ళని చూసుకుంటే మీకు ఎప్పుడైనా బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏదనిపిస్తుంది అన్న? నాకు బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటంటే నేను బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ రాగానే నాకు వీడియో వచ్చింది అన్న. ఒక ఐ థింక్ ఎంత ఒక 6-7 years ఉంటే పాప అన్న భయంకరంగా ఏడుస్తుంది. నేను ఎలిమినేషన్ వీడియో చూస్తూ ఏడుస్తుంది. ఏమనుకుంటే ఏడుస్తుందంటే అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు అని ఏడుస్తుంది. నాకు అది చాలా బాధ అనిపించింది. బాధ అట్లా ఒక్క పాప కాదు, చాలా మంది బయటకు వచ్చే వీడియోస్ అండ్ నా వరకు వచ్చిన వాళ్ళందరికీ నేను ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడి పర్సనల్గా వీడియో కాల్ మాట్లాడి పాపతో మాట్లాడిను. అండ్ ఒక 2 పాపలు నా ఇంటికి వచ్చారు. నాకు సున్నుండలు ఇష్టం అంటే సున్నుండలు తీసుకొని నాకు ఆల్ ది బెస్ట్ అవినాష్ అన్నయ్య అండ్ ఆల్ ది బెస్ట్ అవినాష్ అంకుల్ అని రాసి అన్న భలే ఉంటుంది కదా అన్న ఫీల్. ఎందుకంటే ఎవరో మనం పర్సనల్గా తెలియకపోయి మనం స్క్రీన్ మీద చూసి మనల్ని అభిమానించి డైరెక్ట్గా కలవడానికి చాలా బాగుంటుంది అన్న. చాలా అది ఒక హ్యాపీనెస్ వేరు. అది అదే అన్న మీరు ఎంతమంది అభిమానులకి ఒకసారి ఏమైనా చెప్పదలుచుకుంటే? నిజంగా నన్ను అభిమానించే వాళ్ళకి నన్నే కాదు సినిమా ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చిన అందరికీ అభిమానులందరికీ చెప్తున్నాను, థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్. మా అందరిని ఇలా సపోర్ట్ చేస్తుండండి. మేము ఏం చేసినా ఆబ్వియస్లీ మా కోసం ఉంటుంది, మీకోసం ఉంటుంది, మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికే. ఇప్పుడు ఇది కూడా తేజ నేను మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికే, అనుక్షణం ప్రతిక్షణం మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికే ప్రయత్నిస్తుంటాను. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ నన్ను అభిమానించి అందరికీ, లవ్ యూ. థ్యాంక్ యూ అన్న. పిలవంగానే మా టేస్టీ తేజాకి వచ్చి ఆసమ్ డిష్ని టేస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మనం వెళ్ళే ముందు డెజర్ట్. చాలామంది ముక్కు అవినాష్ అంటారు, బట్ మీ అనుకున్నంత ముక్కు అంత లాభం ఏం లేదు, చిన్నగా ఉంది. నువ్వు ముక్కులోకి వెళ్ళిపోతుంది అది. నన్ను అడిగింది కూడా అన్న అవినాష్ ముక్కు ఎందుకు అంత లావుగా ఉంటుందని అడిగారు. అది మీకు ఎవరు అడిగారు? చూపినా మళ్ళీ పేరే ఆడ ఉంటుందో లేదా కాదు, లావు ఉంది కాబట్టి లావు ఉంటుంది. డైరెక్ట్గా మీ కమ్యూనిటీ పోస్ట్కి రిప్లైలు ఇచ్చినాయి అన్నీ ఆయనకే చూపిస్తున్నా. మీరే చూసి మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ మిగిలిపోతే దానికి ఏమైనా ఆన్సర్ ఇవ్వాలని డైరెక్ట్గా ఇచ్చేసుకోండి అన్న. Why Avinash not part of Jabardast after Big Boss? Don't forget to ask him. Ask this one bro. జల్లి సుధీర్ సి మనం ఎన్నో షోస్ చేస్తుంటాము. దానికి మనం ఒక ప్రొఫెషన్ పరంగా మనం చేస్తున్నప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ లేకపోతే ఒక బిజినెస్ పార్ట్నర్గా మనం చేసినప్పుడు కూడా ప్రతిదానికి ఒక అగ్రిమెంట్స్ ఉంటాయి. ఆ అగ్రిమెంట్ పరంగా నేను జబర్దస్త్ చేసుకొని అగ్రిమెంట్ పరంగా నేను బయటకు వచ్చాను. అండ్ ఇప్పుడు నాకు బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్లో అందరూ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా అగ్రిమెంట్స్ ఉంటాయి. అండ్ నేను ఒక షో కామెడీ స్టార్స్ అనే షో నాకు బయటకు రాగానే నాకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉండే అనుకున్నాను. బయట రాగానే నా కోసం స్పెషల్గా కామెడీ స్టార్స్ వల్ల నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద స్టార్మా. అండ్ నేను బిగ్ బాస్ వెళ్ళడం కారణం కూడా జబర్దస్త్. అంత ఫేమ్ రావడం నాకు ఫేమ్ వల్ల నేను జబర్దస్త్లో ఉన్నాను. అండ్ థ్యాంక్స్ జబర్దస్త్ ప్రతి ఒక్కరికి. అండ్ ఎందుకు అవినాష్ అంటే ఇప్పుడు కామెడీ స్టార్స్ అనే షో చేస్తున్నాను. మీ అందరి అభిమానం వల్ల సక్సెస్లో ఉంది. అది మేము కొన్ని ఎపిసోడ్స్ అనుకున్నాము. ఎపిసోడ్స్తో మంచి అంటే రేటింగ్ వస్తే వెళ్ళిపోదాం, రేటింగ్ రాకపోతే ఆపేద్దాం అనుకున్నాం. బట్ రేటింగ్ మంచి రావడం వల్ల కంటిన్యూ చేస్తున్నాము. అందుకే ఇప్పుడు ఆల్రెడీ ఒక షో చేస్తున్నాను కాబట్టి నా పర్టికులర్ నేను రాగానే నా కోసం ఇచ్చారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఫ్యూచర్లో విల్ థింక్ అబౌట్ దట్. దాని గురించి ఆలోచిద్దాము. డెఫినెట్గా వెళ్ళాలి వెళ్ళకూడదు వద్దు అనేది కూడా మనకు సిచ్యువేషన్ బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ప్రతిదానికి మనం ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే అది మనకే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకే డన్ అన్న. క్లైమాక్స్ ఇప్పుడు మీరు ఇంత ఫుడ్ టేస్ట్ చేశారు కాబట్టి మీకు ఇందులో నచ్చిన ఐటమ్స్ నాకు రెండు ముందు ఫస్ట్ చెప్తున్నా ఒకటి చెప్పనా. నాకు ఎందుకో నేను సరిగా హెయిర్ స్టైల్ చేసుకోలేదు. వీడియో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ తింటావన్నా? ఫస్ట్ మళ్ళీ తింటా. నా వల్ల కాదన్నా, నువ్వు అక్కడ వెళ్ళిపోయింది మర్చిపోయా. అయ్యో నాకు అర్థం కాదండి. నేను ఇందాక ఇచ్చాను మధ్యలో గ్యాప్ లేదు. నేనే సక్క చదువుకోను. నేను కాలేజీలో రికార్డ్స్ రాయలేదు, ఏం రాలేదు. బుక్ పెట్టరు ఏంటండి? మెనూ చూడండి నీ పేజీలు. ఏ సినిమా బ్రహ్మానందం గారు కంచం ఏంటి ఎంత ఉంది, మెనూ ఏంటి ఇంత ఉంది, తింటే తరిగిపోతులే మంచి అన్ననే ఉంటుంది తింటడా. కానీ ఐటమ్స్ మాత్రం ఎక్సలెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. పిలవంగానే నా 50th ఎపిసోడ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. కంగ్రాచులేషన్స్ ఫర్ 50th ఎపిసోడ్. నువ్వు ఇలానే కొన్ని ఎపిసోడ్స్ కొన్ని 100,000 ఎపిసోడ్స్ చేయాలి.
అండ్ చేసినప్పుడు నువ్వు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎక్కువ తినకుండా తక్కువ తినాలి అని మనస్ఫూర్తిగా కూడా పొట్ట చూడు కొంచెం అయితే టేబుల్ ముందుకెళ్ళిపోయేలా ఉంది. అదే ఇంకో 2 ఎపిసోడ్లు చెప్తే దూరం ఇట్లా పెట్టుకోవాలి. రేపు పొద్దున్న ఇంకో ఎపిసోడ్ కదా పెట్టుకోవాల్సిన ప్లేస్ ఉంటుంది, ఇది పొట్ట తీసి పెట్టుకోవాలి. ఇంకా కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఇంకా జబర్దస్త్ బాగా చేస్తున్నావు అభినయ టీంలో. అండ్ మూవీస్ కూడా చేయాలి అని కోరుకుంటున్నాను, చేస్తున్నావు అనుకుంటాను. మూవీస్ కూడా మంచి 1-2 చేస్తున్నావు. మంచి చేయాలి, మళ్ళీ నన్ను పిలవాలి, మళ్ళీ మంచి ఫుడ్ టేస్ట్ చేస్తాను. నేను ఇంకోటి మనసారి కోరుకుంటున్నాను, ఎప్పుడన్నా నిన్ను పిలిచినప్పుడు ఇక్కడ రావడానికి నీకు టైం లేనంత బిజీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఇదైతే హోల్ హార్టెడ్గా చెప్తున్నానన్న. డెఫినెట్గా. ఎందుకంటే జబర్దస్త్లో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అన్న అంటే అసలు చాలా తేలిగ్గా కలిసిపోతారండి ఎవరితో అయినా కానీ, చిన్న పెద్ద. చెప్తున్నాక ఇందాక ఎగ్జాంపుల్, ఆయన ఫస్ట్ టీమ్ లీడర్ అయినప్పుడు ఫస్ట్ స్కిట్ నాకు అన్నీ చూపించింది. నేను ఎవరినైనా అన్నప్పటికీ 2-3 స్కిట్లు చేసిన, కానీ తమ్ముడు నువ్వు ఉండు, మా స్కిట్ చూడు, డెసిషన్ చెప్పు అని నాకు కూడా చూపించాడు. అంత తేలిగ్గా చిన్న పెద్ద లేకుండా కలిసిపోతారు అందరితో. ఇదే విధంగా ఇంకా సక్సెస్తో ముందుకు పోవాలన్నా నువ్వు సినిమాలు చేయాలి, మన ఇద్దరం మళ్ళీ కలిసి వర్క్ చేయాలి. నేను అయితే దానికోసం ఎదురు చూస్తున్నా. అండ్ పిలవంగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి కూడా ఇదిగో నీ కుల్ఫీ వచ్చింది. ఇది అర్జెంట్ అంటే పార్సల్ కట్టేసింది, కట్టిస్తా. దాని మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సక్సెస్ఫుల్గా నేను 50th ఎపిసోడ్ కంప్లీట్ చేసుకున్నాను అంటే అదంతా మీ చొల వల్ల. యాక్చువల్గా ఇక్కడ నేను అర్థం కావట్లేదు, 50th ఎపిసోడ్కి బ్యాండ్ బాజా వాయిస్తాను వచ్చారా మీ మామయ్య. యాక్చువల్గా ఇది అంతకుముందు మన రోహిణి గారితో చేశారండి, సూపర్ సక్సెస్ అయింది వీడియో, అది చాలా బాగా వచ్చింది. అండ్ ఫుడ్ చాలా బాగా అమేజింగ్గా ఉంది. అప్పుడు అక్కడ టేస్ట్ చేయడం వేరే డిషెస్ ఈరోజు మనం టేస్ట్ చేసి చూపించాను. థ్యాంక్స్ ఫర్ దిస్ రెస్టారెంట్ దత్తు గారు థ్యాంక్ యూ సో మచ్. ఓకే డన్ అన్న, థ్యాంక్ యూ. పిన్ బలూచి ఆపోజిట్ టు ఏఎంబి టేస్ట్ ఇన్ పిన్ బలూచి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఏఎంబి సినిమా హాల్స్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తారండి. జొమాటో స్విగ్గీ ఆర్డర్ ఏందన్నా డిస్క్రిప్షన్ చూస్తున్నాను, అటు కాదు ఇటు కింద ఇస్తా, తర్వాత కింద ఇస్తాను. దానండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త వీడియోతో మీ అందరికి వచ్చేస్తాను. అండ్ 50 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. నా ఛానల్తో పాటు మన ముక్కు అవినాష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వరుస పెట్టి వీడియో దాడి చేస్తానికి రెడీగా ఉన్నాడంట. యుద్ధం చేస్తాను ఇప్పుడు నుంచి మామూలుగా, ఇక గ్యాప్ ఉండదు. అన్న యూట్యూబ్ ఛానల్లో కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ బ్లాగ్ చేస్తున్నా, వాష్రూమ్కి వెళ్ళినా బ్లాగ్ చేస్తాను, ఏడికి వెళ్ళినా మొన్న ఎక్కడికి వెళ్ళినా అది బ్లాగ్ పెట్టమని చెప్పా. అన్న బాగా కెమెరామెన్ రా అని చెప్పాడు, కెమెరా పెట్టేసి వెళ్ళిపోమని చెప్పాడు. ఎక్కడ పోయా కెమెరా లోపల కూడా పోయాడు అంటే అది. ఇంకో విషయం సార్, కెమెరా రావటం అని చెప్పేసి ఇంట్లో సీసీ కెమెరా పెట్టుకుని బ్లాగ్ చేసుకుంటాను. సెట్టింగ్ చేసి వదిలేయడమే. ఓకే డన్ అన్న. ఒకసారి సబ్స్క్రైబ్ నోట్ చెప్పేసేయండి అన్న. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముక్కు అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్. మంచి వీడియోస్ కోసం, మంచి ఫుడ్. మీకు ఎలాంటి ఫుడ్, అయ్యో మీ అందరూ అనవసరం గూగుల్లో చెక్ చేస్తున్నాను, మీరు అవసరం లేదు. టేస్టీ తేజ ఓపెన్ చేయండి యూట్యూబ్ ఛానల్. ఎక్కడెక్కడ ఫుడ్ బాగుంది, ఏది బాగుందని మీకు అన్నీ తెలిసిపోతాయి. కానీ ఈరోజు మాత్రం ఫుడ్ ఇక్కడే బాగుంది. ఓకే డన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. చేయండి అండి, ఆయన కూడా చేయండి. ఎవరు వద్దన్నారు, మీరు చేసినాక నాయకుడిగా సార్. థ్యాంక్ యూ అన్న, బాయ్, లవ్ యూ.